హలో అండి. ఈ వీడియోలో నాకెప్పుడైనా ఇప్పి తినాలి అనిపిస్తే దాన్ని ఎగ్ నూడిల్స్‌లా తయారు చేసుకొని తింటా. అదెలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి ఒక ఇప్పి ప్యాకెట్‌లోకి ఒక ఎగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ నేను రూ. 10 ప్యాకెట్స్ 2 ఇప్పి ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. అలాగని వీటిల్లోకి 2 ఎగ్స్ తీసుకుంటున్నా. దీంట్లోకి కావాల్సిన వెజిటబుల్స్ వచ్చేసి ఒక ఉల్లిపాయని సగం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలానే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుగుకొని తీసుకున్నా. కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ ముక్కల్ని తీసుకున్నాను. వీటితో పాటు మీకు కావాలి అంటే టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె తీసుకోవాలి. దీంట్లో 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పి ప్యాకెట్ చింపి దీంట్లో ఉన్న మసాలా ప్యాకెట్ తీసేసి ఈ నూడిల్స్ని వాటర్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్లో ఉన్న నూడిల్స్ని కూడా వేసేస్తున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత ఇలా గరిటెతో కదపాలి. అప్పుడు పైన వేసిన నూడిల్స్ కూడా వాటర్లో కలిసి బాగా కుక్ అవుతాయి. ఈ నూడిల్స్ అనేవి ఫుల్గా కుక్ అవ్వకూడదు. ఒక 70-80% కుక్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు ఇలా చూస్తే తెలుస్తుంది అన్నీ కుక్ అయ్యాయో లేదో అనేది. ఇప్పుడు లోతుగున్న బౌల్ ఒకటి తీసుకోవాలి. అలానే దీంతో పాటు మనం ఇటువంటిది ఒకటి తీసుకోవాలి, అంటే నీరు వడకట్టడానికి. ఇప్పుడు దీని మీద మనం కుక్ చేసుకుని ఉంచుకున్న నూడిల్స్ని వేసేయాలి. ఇప్పుడు వాటర్ అంతా కిందకి దిగి నూడిల్స్ అనేవి వాటర్ లేకుండా ఉంటాయి. ఒకవేళ కింద బౌల్ ఫిల్ అయిపోయి వాటర్ నూడిల్స్కి టచ్ అవుతుంటే కనుక మనం ముందుగానే ఉడకబెట్టిన గిన్నె ఉంది కదా, దాని మీద ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పు ఎక్కువ కడాయి ఒకటి తీసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే కట్ చేసుకుని ఉంచుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయ ముక్కల్ని వేసేయాలి. ఇక్కడ నేను ఇంకా కొత్తిమీరని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా అని మరీ ఓవర్ ఫ్రై చేయకండి, ఎందుకంటే మళ్ళీ ఎగ్తో పాటు ఫ్రై అవుతాయి. ఇవి ఒక 70% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిల్లో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్కి 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను కదా. ఒకవేళ మీకు ఎగ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే కనుక 2 ప్యాకెట్స్కి 3 ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం సేపు అలా వదిలేస్తే ఈ ఎగ్ అనేది కొంచెం సెటిల్ అవుతుంది. ఇలా కింద సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కలిపేస్తే కనుక కాసేపటికి చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుంది. ఒకవేళ కొంచెం పెద్ద ముక్కలు వస్తే కనుక గరిటెతో కట్ చేసుకుంటే అవి చిన్న ముక్కలుగా అవుతాయి. ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకుని ఉంచుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ వేసిందంతా ఒక చోటే పడుతుంది కాబట్టి మనము కొంచెం గరిటెతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి ప్రెజర్ ఎక్కువ పెట్టకండి. ప్రెజర్ ఎక్కువ పెడితే నూడిల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, లేదా మీ స్పైస్ లెవెల్కి సరిపడేంత కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం నూడిల్స్ కుక్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సరిపడేంత చూసుకుని వేసుకోండి. అండ్ దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వీటితో పాటు నూడిల్స్ ప్యాకెట్లో వచ్చిన మసాలా ప్యాకెట్స్ని కూడా వేసేసుకోండి. ఇదంతా చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం వేసినవన్నీ కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ప్రెషర్ తక్కువ పెట్టి కలుపుకుంటే కనుక నూడిల్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ నేను వెడల్పు ఎక్కువ ఉన్న కడాయి ఎందుకు తీసుకోమన్నాను అంటే ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ సరిపోయాక ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోండి. అండ్ కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది మనం నార్మల్గా ఇప్పిని కానీ మ్యాగీని కానీ వాటర్లో బాయిల్ చేసుకుని తింటాం కదా, అలా నేను ఒకసారి తింటుంటే నాకు కొంచెం ప్లెయిన్గా అనిపించింది. యాక్చువల్గా అలా కూడా బాగుంటుంది, బట్ నాకు అప్పుడు కొంచెం స్పైసీగా తినాలి అని అనిపించింది. అప్పుడు ఇలా ట్రై చేశాను. అండ్ ఇలా ఎగ్ యాడ్ చేయడం వల్ల కూడా కొంచెం ఫుల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అయినా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం ఇప్పి ఒక ప్యాకెట్ తిన్నామంటే ఫుల్ అయిన ఫీలింగ్ రాదు, అలాగని ఇంకో ప్యాకెట్ యాడ్ చేసుకున్నామంటే ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. నాకైతే ఇలా ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కింద కమెంట్ చేయండి. వీలంటే దాన్ని కూడా ఒక వీడియోలో చేద్దాం. సో ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగానే కట్ చేసుకుని ఉంచుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. ఇది తయారు చేసుకోవడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు, అలా అని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. నూడిల్స్ చూసారా ఎంత లాంగ్గా వచ్చాయో, నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం తినడానికి. ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.